పవన్ కళ్యాణ్ గారి పైన విషయం చిమ్మటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ముందుంటారు. ప్రత్యేకంగా యాంకర్ శ్యామల, ఈమె పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే శివాలు ఎత్తిపోతూ ఉంటుంది. 2024 ఎన్నికల్లో కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం ఆమె చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. పవన్ కళ్యాణ్ గారి పైన కువిమర్శలు చేసింది. తన స్థాయికి మించిన విమర్శలు కూడా ఆమె చేసింది. ఎన్ని విమర్శలు చేసినా అక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టారు. ఇప్పుడు మళ్ళీ ఏముంటుందంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పీఠాధిపతి కనపడట్లేదు, మిస్సింగ్, డీసీఎం మిస్సింగ్ అని చెప్పి ప్లేకార్డులు ప్రదర్శిస్తూ ఆమె ఏదో పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి నానా హడావుడి చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోయారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అందరికీ ఒక క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క శాఖల్లో ఎంతెంత అభివృద్ధి చేస్తున్నారనే విషయం పైన రాష్ట్ర ప్రజలకు అందరికంటే ఎక్కువగా అవగాహన ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆయన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి రోడ్ల నిర్మాణం, ఎన్ఆర్ఈఎస్ వర్కులు, ఆర్డబ్ల్యూఎస్ వర్కులు పెద్ద ఎత్తున, ఇంతకు పూర్వం ఎప్పుడూ లేనటువంటిది పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చి రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కారకులు ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు. అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తున్నారు ఆయన. జాతీయ స్థాయిలో చాలా ఆయన నిర్వహిస్తున్న అన్ని శాఖల్లో కూడా పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది, మొదటి స్థానంలో ఉన్నారు. అంటే ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడు చేయనంత అభివృద్ధిని ఏ నాయకుడు చూపలేనటువంటి చొరవను ఆయన చూపించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యలకు ఆయన పరిష్కారం చూపించారు. అంటే నాయకుడు అంటే రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయిన తర్వాత వ్యాపారాలు చేసుకుంటూ ప్రజా సంపదను దోచుకుంటూ ఇసుకలో, మద్యంలో ఎక్కడ ఏది దొరికితే దాంట్లో దాచుకునేటువంటి నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు. తన యొక్క జీతం, తనకి మంత్రిగా తనకి జీతం వస్తున్నా కూడా ఆ జీతాన్ని కూడా ప్రజల కోసం వెచ్చించేటువంటి వ్యక్తి. ఆయన నియోజకవర్గంలో ఒక ప్రమాదం జరిగి ఒక ఎలక్ట్రీషియన్ చనిపోతే దాన్ని కులపరమైనటువంటి అంశంగా రెచ్చగొట్టి పిఠాపురంలో అనేక రకాల కుల వివాదాన్ని రెచ్చగొట్టినటువంటి వైసీపీకి పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు అర్థం కావు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక ఎలక్ట్రీషియన్ చనిపోతే ప్రమాదవశాత్తు దేనికంటే సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవటం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిస్తే ఒక్కొక్కళ్ళకి వాళ్ళ ప్రమాదం జరగకుండా ఉండటానికి వాళ్ళకి కావాల్సిన గ్లౌజెస్ కానీ, షూ కానీ, వాళ్ళ ఎక్విప్మెంట్ కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కిట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఎలాంటి ప్రమాదాలకు లోను కాకుండా వాళ్ళు పని చేసుకోవటానికి వాళ్ళకి సంరక్షణ బాధ్యతను తీసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీలాంటి వాళ్ళకి ఏం అర్థమవుతాయండి? యాంకర్ శ్యామల ఎక్కడో స్కిట్లు చేసుకుంటా, ఏదో పార్ట్ టైం అడప వస్తా, ఏదో మైక్ దొరికింది, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే కాస్త ఫోకస్ ఉంటుంది, గుర్తింపు వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే మన ఎవడు పట్టించుకునేవాళ్ళు లేడు అనేటువంటి దాంతో వీళ్ళు మాట్లాడటం తప్ప, పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, మొదటిసారి ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మొదటిసారి మంత్రి అయ్యారు. ఆయనకు పాలనా అనుభవం లేకపోయినా కూడా ఈరోజు రాష్ట్రంలో అన్ని సమస్యలని కూడా ఒక విశాలమైనటువంటి దృక్పథంతో, ఒక బ్రాడ్ వ్యూతో ఆ సమస్య పరిష్కారం ఎలా జరుగుతుందనే దానిపైన ఎవరితో మాట్లాడాలి, ఎవరి నుంచి నిధులు తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమొస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అన్నిటిపైన తనకు తెలియకపోయిన అధికారుల నుంచి తెలుసుకొని దానికి మార్గాలను అన్వేషించి అనేక దీర్ఘకాలిక సమస్యలను కూడా పరిష్కరించడానికి ఉదాహరణ కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తీసుకొచ్చేటువంటి దృష్టాంతం. ఇప్పటిదాకా చాలా ప్రభుత్వాలు మారినాయిగా, ఎవరు ఆ ప్రయత్నం చేయలేదుగా. మరి ఇంత చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంకా విమర్శలు చేసుకుంటూ ఆయన కనబట్టలేదంటే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో పాటు కొన్ని పెండింగ్ సినిమాలు ఉన్నాయి, షూటింగ్లు ఉన్నాయి, అవి పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది, లేకపోతే అక్కడ నిర్మాతలు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆయన కొన్ని పెండింగ్లో ఉన్న సినిమా షూటింగ్ల కోసం కొంత అటు టైం కేటాయిస్తున్నారు. దాన్ని సహించలేక వైసీపీ ఇలాంటి విమర్శలు చేయటం.
మరి వాళ్ళ నాయకుడు మిస్సింగ్ అని పెట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళ నాయకుడు ఎప్పుడు కనబడుతున్నారు? ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితేనే, ఎవరైనా చనిపోతేనే వాళ్ళని పరామర్శించుకోవటం కోసం ఆయన రావటం తప్ప, ఆయన ఇక్కడికి వచ్చేసిన ప్రజా ఉద్యమాలు ఏమైనా ఉన్నాయా? ప్రజా సమస్యల కోసం ఆయన చేసిన పోరాటాలు ఏమైనా ఉన్నాయా? సంవత్సర కాలంలో ప్రజల యొక్క బాగోగుల గురించి ఏమైనా చేశారా? కనీసం గెలిపిస్తే, ఎమ్మెల్యే గెలిపిస్తే అసెంబ్లీకి రానటువంటి నాయకుడిని మీరు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయటం ఏంటండి? చూద్దాం.